విద్యారంగంలో విలువల రారాజు విజయవాడ వారి శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడును. ఎంపీసీ ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఏపీఈఏపీ సెట్, బైపీసీ నీట్, ఎంఈసీ సిపిటి. మా ప్రత్యేకతలు: ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఈఏపీ సెట్ పరీక్షల కొరకు జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, సీనియర్ లెక్చరర్స్ చే స్టడీ అవర్స్ నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన స్టడీ అవర్స్ అండ్ రివిజన్స్ జరుగును. ప్రతి వారము వీకెండ్ టెస్ట్ అండ్ కుములేటివ్ టెస్ట్ నిర్వహించుట. స్లో లెర్నర్స్ పై ప్రత్యేక శ్రద్ధ. ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ కలవు. ఐఐటి క్లాస్ కి 30 మంది, జేఈఈ మెయిన్స్ కి 40 మంది, ఈఏపీ సెట్ కి 50 మంది విద్యార్థులు కలిగిన తరగతి గదులు నిర్వహించుట. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి కలదు. డే స్కాలర్స్ కు బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్, బాలుర క్యాంపస్, గాయత్రి మందిరం ఎదురు, మంగమూర్ రోడ్, ఒంగోలు. బాలికల క్యాంపస్, బృందావన్ నగర్, అంజయ్ రోడ్, ఒంగోలు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెల్ 8328258722, 73068 81966, 96761 77136, 8897021111. చదివే మా ఆయుధం, విజయం మా లక్ష్యం. ప్రభంజనం ప్రభంజనం ప్రభంజనం. ప్రకాశం జిల్లా చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో సాధారణ విద్యార్థులను ఐఐటి ర్యాంకర్స్ గా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్స్. 1891, 3030, 3732, 3390, 4142, 4392, 5120, 5671, 5679, 5817, 7214, 9982, 15935 ఇలా 13 మంది విద్యార్థులు భారతదేశంలోనే ప్రతిష్టాత్మక కాలేజీలైన ఐఐటీలలో సీట్లు సాధించడం మా అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాకల్టీ మరియు బెస్ట్ అకాడమిక్ ప్రోగ్రాం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. భారతదేశంలోనే ప్రాముఖ్యత కలిగిన బిట్సాట్ 2026లో కూడా 227, 219, 215, 198, 180, 179 మార్కులతో తిరుగులేని ఫలితాలు. సరస్వతి అంటే ఐఐటి ర్యాంకర్స్ అనే పేరుకు తగ్గట్టుగా ప్రకాశం జిల్లా గర్వించదగ్గ ఫలితాలు మరెన్నో అందించగలమనే దృఢ సంకల్పంతో ఐఐటి కాలేజీల్లో మీ పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకి శ్రీ సరస్వతి విద్యా సంస్థల తరఫున పూర్తి నమ్మకమే ఈ అద్భుతమైన రిజల్ట్స్. వివరాలకు సంప్రదించండి. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు. చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. కాంటాక్ట్ 9176162696, 8143668888. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టంగుటూరు మండలంలోని లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా టంగుటూరులోని ప్రధాన సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి స్వామి, దామచల సత్య, ఉగ్ర నరసింహారెడ్డి మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుండి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీగా కళ్యాణ మండపంలోని సభా కార్యక్రమానికి చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ సత్య, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి హాజరై 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజలకు కూలంకుషంగా వివరించారు. కార్యక్రమంలో టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు బెల్లం జయంతి బాబు, జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, కామైపల్లి పోలేరమ్మ తల్లి పాలక మండలి చైర్మన్ పోటు పెదబాబు, కొండేపి ఏఎంసీ చైర్మన్ కోటిరెడ్డి తిరుపతమ్మ దంపతులు, టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రవీణ్
Praveen. 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 కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చంద్ర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గారికి, డైనమిక్ లీడర్ పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి గారికి, అలాగే మన పార్లమెంటు ప్రతినిధి వచ్చేసినటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళలాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మన నాయకులు కూడా దాన్ని తిప్పికొట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా కూటమి ప్రభుత్వాన్ని ఐకమత్యంగా ఉండి అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి అందరికీ తెలియజేసి ఆ కార్యక్రమాలను కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసేయాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, మన దగ్గరికి వస్తున్నటువంటి పరిశ్రమలు, సంక్షేమాన్ని మనందరినీ ప్రజల వద్దకి తీసుకెళ్ళి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని బలపరచాల్సిందిగా అందరినీ ప్రజలను కోరాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక వైసీపీ వాళ్ళు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనవసరమైన ర్యాలీలు, అనవసరమైన సభలు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మనందరూ గ్రామాల్లో ఉన్న నాయకులు, ప్రజలందరూ కూడా వారిని ఖండిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం 3 దత్తాత్రేయ స్వామి మాదిర 3 తలలు ఒకే శరీరంలో ఉంటాయి కాబట్టి మనందరం ఒకటే. ఇది విడదీయాలంటే ఎవరి వల్ల కాదు, ఎవరు అపోజిషన్ ఏమైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా విడిపోతుంది, అది ఎక్కడికి పోవు. మనంతా ఒకటే ఫ్యామిలీ. ఇది సంక్షేమం. మన ఉమ్మడి డబల్ ఇంజన్ సర్కార్ వచ్చి 2 ఏళ్ళైన సందర్భంగా ఈరోజు విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు, గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ బాలాంజనేయ స్వామి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ యొక్క కార్యక్రమం మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక మనోళ్ళు చెప్పినట్టు అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, సంక్షేమం కూడా అలాగే చేసుకుంటా ఉన్నాం. శ్రీశక్తి కానీ, అలాగే గ్యాస్ పంపిణీ కానీ, గ్యాస్లు ఉచితంగా సిలిండర్లు ఇవ్వడం కానీ, అలాగే ఎన్ని చేసుకుంటున్నా కూడా మనం ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఉమ్మడి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులందరిపైన కూడా ఉందని నా యొక్క మనవి. 2 సంవత్సరాలు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. సహజంగా మనం గమనిస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకమైన అలసత్వం అనేది మొదలవుతుంది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంతమంది కార్యక్రమానికి స్వతహాగా విచ్చేయడం అంటే ఇంకా మనకి మన ప్రభుత్వం పైన మనం ఇంకా చాలా చేసుకోవాలి, ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి అందరికీ ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకుముందు చట్టానికి ఎలాంటి గౌరవం లేకుండా, జనాలకి స్వేచ్ఛ లేకుండా, ఎలాంటి నిరసన తెలియజేసే హక్కు కూడా వాళ్ళు అప్పటి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం లాక్కుని జనాలు కూడా రోడ్ల పైన సరిగ్గా రానివ్వకుండా, నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా మనం మన ప్రైవేట్ స్థలాల్లోనే నిరసనలు తెలియజేస్తున్న దుస్థితి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అపోజిషన్ కూడా వాళ్ళకున్న హక్కులు వాళ్ళు వాడుకుంటున్నారంటే అది మన ప్రభుత్వం డెమోక్రసీకి. శ్రీ డాక్టర్ డోలా బాలాంజనేయ స్వామి గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ మరియు మా జోనల్ కోఆర్డినేటర్ శ్రీ సత్య గారికి, అలాగే కొండేటి ఈ నియోజకవర్గ, అలాగే ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు గుడ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక నిర్వహించిన బీజేపీ, జనసేన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నన్ను అంటే మొన్న మహానాడు నుంచి నన్ను పరిశీలకులుగా పంపించారండి. ఈ మహానాడు 10 క్లస్టర్లు కూడా నేను తిరిగాను. తిరిగిన దగ్గరలో కూడా 4 రోజుల ముందుగానే వచ్చాను. ప్రతి దగ్గర బ్యానర్లు కానివ్వండి, ఇంకా స్క్రీన్లు కానివ్వండి, అన్నిటికీ కూడా మనము అంటే
గాలి వాన ఎంతొచ్చినా అవి పడినా మళ్ళీ తిరిగి కట్టి అన్ని సభకు సజావుగా చేసినటువంటి మన గొప్ప కార్యకర్తలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ళు మనం ఎలాంటి దుష్ట పాలన నుంచి మనం వచ్చామో అది అందరూ మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అలాంటివన్నీ కూడా మర్చిపోతే మళ్ళీ ఆ చీకటి రాజ్యానికి మనం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పాలన మనం ఎంత మాత్రం కూడా సహించకూడదు. వచ్చే ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మనమందరం కూడా కష్టపడి ఇప్పుడు జరుగుతున్నటువంటి SIR ప్రోగ్రాంలో కానివ్వండి, BLOతో పాటు మన BLA కూడా వెళ్ళి మన వంతు బాధ్యత మనం చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున నేను అడుగుతున్నాను. డాక్టర్ గారికి అదేవిధంగా స్రవంతి గారికి మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ మరియు కూటమి కింద ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. మనకి ఒకరోజు ముందే మన స్వామి గారు, సత్య గారు మన ఈ కార్యక్రమం నియోజకవర్గ కార్యక్రమం తమ్ముడులో పెట్టాలని చెప్తున్నారు. ఏంది ఒకరోజు ఎలా టైం సరిపోతుందని అన్నాము, కానీ ఈరోజు మనకు పైనుంచి ఆర్డర్స్ వచ్చింది పెట్టాలన్నారు. కానీ ఒక రోజులోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసేందుకు కూటమి యొక్క కార్యకర్తలను కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. నేను 2-3 విషయాలు చెప్పి క్లుప్తంగా చెప్తాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట రాష్ట్రంలో కొండేటి నియోజకవర్గం 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వ్యతిరేక పరిణామాలు వీచున్నా కానీ ఒక మనం SC ఎమ్మెల్యేగా కొండేటిలో స్వామి గారిని గెలిపించిన ఘనత మనకు తెలుగుదేశం ప్రభుత్వానికి, కొండేటి నియోజకవర్గానికి దొరుకుతుందని తెలియజేస్తాను. ఈ యొక్క ఘనత మన పెద్ద ఆయన దామచర్ ఆంజనేయ గారు తెలుగుదేశం పార్టీని ఎంతో పటిష్టతగా ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఈరోజు కొండేటి నియోజకవర్గంలో పార్టీ ఎంతో పటిష్టంగా ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చేస్తున్నా కానీ చాలా గ్రామాల్లో అడుగుతా ఉన్నారు, అది చేయండి. మనం అడుగుతున్నాం, ఏమయ్యా ఈ 2 సంవత్సరాల్లోనే మా ఒక్కొక్క గ్రామంలో, కంపూరు గ్రామంలో 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా జిల్లాలోని రాష్ట్రంలోని NRGS పథకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న జిల్లా ఏదైనా, అదేవిధంగా నియోజకవర్గం అంటే ప్రకాశం జిల్లా కొండేటి నియోజకవర్గం. అది మన స్వామి గారు, సత్య గారి యొక్క కృషిని మీ అందరూ కూడా తెలియజేస్తూ అడుగుతున్నమాట. గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఏమి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కానీ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే ఇది చేస్తున్నాం, ఇంకా అడుగుతా ఉన్నారంటే వాళ్ళు చెప్పేది ఒకే మాట, ఏదైనా కానీ కాయమని చెట్టుకే రావతారు అంటే కేసీఆర్ని అడుగుతాం కానీ చేయని వాళ్ళని అడిగి ఏమి రావలేదు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెడుతున్నారు. కాబట్టి నేను స్వామి గారిని, మన సత్యాన్ని, అదేవిధంగా ఉగ్రా గారిని అడిగేది ఏంటంటే, కోరేది ఏంటంటే, రేపు పెన్షన్స్ అన్ని 12వ తారీఖు వెళ్తారని చెప్తున్నారు. మీరు చొరవ తీసుకొని ఎక్కువగా పెన్షన్స్ మన నియోజకవర్గంలో వచ్చే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మొన్న 2024 ఎలక్షన్లో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త అంటే వాళ్ళే పోటీ చేసిన విధంగా కష్టపడి పనిచేశారు కాబట్టి మనం ఇంత మెజార్టీ తెచ్చుకోగలిగాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కొంత మార్పు వచ్చింది. నేను ముఖ్యంగా మీ ముగ్గురు నాయకులు కోరేది ఏంటంటే, మనకి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికంటే ముందు అన్ని గ్రామాల్లో కొంత చిన్న గ్యాప్లు, మనస్పర్ధలు ఉన్నాయి. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ ఎలక్షన్స్ కంటే ముందే ప్రతి గ్రామంలో, నియోజకవర్గం మొత్తం మీద వాటిని కూర్చోబెట్టి అందుట్లో ఉండే యొక్క లొసుగులు, లోటుపాట్లన్నీ కనుక సరిదిద్దినట్లయితే రాబోయే ఎలక్షన్లో మనం 100% స్ట్రైక్ రేట్ కొట్టేదానికి అవకాశం ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో పర్మనెంట్ గా ఉండాలని అందరూ మీరు రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పుడు జిల్లాలో మీరు ఉపదేశమైన ఛాన్స్ తీసుకున్న తర్వాత జిల్లాలో శుభాకాంక్షలు. అలాగే మండల స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు పర్మనెంట్గా ఉండాలని, అలాగే అధికారులు ఎక్కడైతే ప్రభుత్వం స్థలాలు ఉన్నాయో వాళ్ళకి అలాగే చేసి పర్మనెంట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నడిచాలని, ముందుగా దాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసు అనుమతించే దీన్ని సాధ్యాలని మీరు కోరుకుంటూ మన అందరిని ఉద్దేశించి మన వార్డు చేయడం డాక్టర్ సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో టంగుటూరు గ్రామంలో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చదరవాడ చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా మీ అందరూ మన్ననలు పొందిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, వెనకబడిన పశ్చిమ ప్రకాశంలో కూడా తనకంటూ ఒక మార్పు వేసుకొని ఈరోజు వెనకబడిన పశ్చిమ ప్రకాశాన్ని కూడా ముందుండి మేము వెనకబడతనం కాదు, మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో ప్రయత్నిస్తున్నామని చేతలతోనే చూపించి మాటలతో కాకుండా చేసిన మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, మన బీజేపీ బాలకోటే గారికి, జనసేన మనోజ్ గారికి, సీనియర్ నాయకులు పెదబాబు గారికి, ఎర్రమల శ్రీనివాసరావు గారికి, బెల్లం సత్యం గారికి, వేదిక మీద ఉన్న టంగుటూరు మాజీ సర్పంచ్ సోదరుడు బెల్లం జయబాబు గారికి, అలాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ చందన శ్రవణి గారికి, సీనియర్ నాయకులు దగ్గర వెంకటేశ్వర గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, అలాగే భారతి గారికి, మాజీ సర్పంచ్ మమతా గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సరిగ్గా 2 సంవత్సరాల మన పరిపాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ముందుగా మీరందరూ ఒక్కసారి ఇదే వేదిక మీద 2 ప్రజాప్రతినిధులు, మీరందరూ కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మన రాష్ట్ర మంత్రివర్యులు గారికి, అలాగే గౌరవ కనిగిరి శాసనసభ్యులు గారికి, ఉగ్గర నరసింహారెడ్డి గారికి, మీ అందరూ మీ కరతాళ ధ్వనులతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి ఒకసారి మీరందరూ మీ అభినందనలు. 2019-24 సంవత్సరంలో అప్పటి చీకటి రోజులు ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. కరెక్ట్గా ఇదే మీటింగ్ మనం అప్పుడు పెట్టాలంటే మనకి చాలా భయం. కనీసం ఈ మీటింగ్ పెట్టాలంటే మన ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేవాళ్ళు, అవునా కదా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ, అలాగే ఈరోజు వాళ్ళ యొక్క ప్రశాంతంగా నిలబడుతున్నారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈరోజు శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రజలకి ప్రభుత్వం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలకు పెంచాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పథకాలు చూస్తే ఇంట్లో
ఎంతమంది పిల్లలు కంటే అంతమంది పిల్లలకు ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చి మోసం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం పథకం కూడా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, ఈ ఆటో డ్రైవర్లకి, అలాగే మన మత్స్యకార సోదరులకి, ఈ చేనేత కార్మికులకి, మన గీత కార్మికులకి, అర్చకులకు, ఇమాములకు, మౌజన్లకు అందరికీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 6,000 మంది కానిస్టేబుల్కి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సుమారుగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనకు మెగా డిఎస్సి ద్వారా సుమారుగా 15,000 మందికి ఈ యొక్క ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి నేను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 4-5 కోట్లు రేపు డిసెంబర్కి పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 25,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పోర్టులకి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి రేపు డిసెంబర్లో ఈ పోర్టులు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 5 ఫిషింగ్ హార్బర్లు కూడా మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మన ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఈ ఫిషింగ్ హార్బర్ కూడా 480 కోట్ల రూపాయలతో రేపు టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మనం ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి, సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా ఉన్నది. ఈ రోజు 1983లో 82లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక గొప్ప నినాదంతో ఈ పార్టీ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం పనిచేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రజలకు కానీ, మహిళలకు కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ పెద్ద పేరు చేసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కొన్నేటి నియోజకవర్గం చరిత్రలో ఉన్నంత వరకు మీరు మర్చిపోలేని వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో కానీ, అలాగే ఆ రోజు వసతులు కానీ, కనీసం మౌలిక సదుపాయాలు ఓనర్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2014 నుంచి ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు స్వామి గారు కానీ ఈ యొక్క ఆగిపోయిన అభివృద్ధిని 2014-19లో సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. అప్పుడే ఎన్ఆర్జీఎస్ కానీ, అప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ తోటి చాలా వరకు అన్ని కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కూడా చాలా వరకు పూర్తి చేసుకోగలిగాం. మన ప్రభుత్వం మళ్ళీ 1924లో కనీసం వైకాపా ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాల్లో చేసుకోగలిగాం. కానీ రాజకీయాలకి మనం 2024 ఎలక్షన్లో మనం చూపిన ఉత్సాహం, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలని అందరం కష్టపడి పనిచేశాం. దాని యొక్క ఫలితమే ఎప్పుడూ చూడని విధంగా కుండేపి నియోజకవర్గంలో సుమారుగా 25,000 ఓట్ల నిజాయితీతోటి మన గౌరవ మంత్రులు స్వామి గారు గెలవడం జరిగింది. నేను మన మండల పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం సుమారుగా 18 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, అటు యాపిల్ నుంచి గూడూరు నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ దాకా ప్రతి వారం ఒక భూమి పూజ కానీ ఒక ఇనాగ్రేషన్ కానీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ గ్రామాల్లో కేవలం కొంతమంది స్వార్థపరుల వల్ల మన మధ్య విద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ ఉంటున్నాయి. కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు కంచుకున్న తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని కూడా మీరు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అటు రాష్ట్రంలో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కువ ఉత్సాహంగా ఉత్తేజంగా మన నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, ముఖ్యంగా దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు సేవ చేసుకునే భాగ్యంగా ఇచ్చినందుకు కూడా నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. మీకు ఇంకా మెరుగైన సేవలు చేయడానికి కూడా ముందుంటానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ప్రోగ్రాం మనం ఒక రోజు ముందు అనుకుంటే మన వాళ్ళు ఎక్కువ మంది మన నియోజకవర్గం పొగాకు రైతులు, పొగాకు గురించి కూడా మీకు చెప్పాలి. ఈ రోజు వైకాపా ప్రభుత్వం మనం ఈ యొక్క ప్రజాప్రతినిధులు మేమేం పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తా ఉన్నారు. మేము ప్రతి క్షణం ఈ మన పొగాకు రైతులను ఆదుకోవాలని ఒక ఆలోచనతో రేపు అది త్వరలో అచ్చెన్నాయుడు గారు కూడా మన జిల్లాకు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ పొగాకు రైతు సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద కూడా దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా సాయశక్తుల వరకు ఈ సమస్యకు కొలుపు తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మీరు చూస్తే మన నియోజకవర్గంలో ఇక్కడ వైకాపా నాయకులు ఈ వెన్నుపోటని తిరుగుతూ ఉన్నారు. దేనికైనా మీరు వెన్నుపోటు తిరిగేది? మీ సొంత అమ్మని వెన్నుపోటు పొడిచినందుకు మీరు ర్యాలీలు చేస్తూ ఉన్నారా? సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటకు ఎండేసినందుకు ర్యాలీలు చేస్తూ ఉన్నారా అని వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీ అందరికీ చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ అందరం కలిసి ఒక్క ఎన్నికల్లో కూడా మనం ఓడిపోవడానికి ఆస్కారం లేదు. అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా మీ గ్రామాల్లో ఏమైనా చిన్నవి ఉంటే పార్టీ కోసం మనం కొన్ని పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మనం చేసుకోవాలంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని గెలవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇప్పుడు మన బిఎల్ఓలు మొన్న ఉదయ నరసింహారెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చి ఈ సర్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఓట్లు చేర్పులు మార్పుల పైన కూడా మీరు కూడా అందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే 10 సంవత్సరాలు వెనక్కి పోయింది మన రాష్ట్రం అభివృద్ధి. దయచేసి మన నిర్లక్ష్యంతో మనకు వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ ఏ లైన్ ఇస్తుందో ఆ లైన్కి మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ 21 నియోజకవర్గాల బాధ్యత అప్పగించిందంటే మీ అందరి ఆశీస్సులతో కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో
మనం ఎంత కష్టపడితే పదవులు అంత బాగా వస్తాయి. ఎందుకంటే కొంచెం ముందు ఒకటి రావచ్చు, వెనక ఒక అడుగు అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి మొన్న మీరు రాజ్యసభ తీసుకుంటే భాష్యం రామకృష్ణ గారు పార్టీకి 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్యాక్ ఆఫీస్కి కానీ అటు పార్టీకి ఎప్పుడు కష్టాల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి మొన్న రాజ్యసభ ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది. అలాగే మన నియోజకవర్గం కూడా మన నాయకులందరూ కూడా సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క దాంపత్య కుటుంబంతో మీరు ప్రయాణం చేశారు. మిమ్మల్ని కూడా తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనందరం కష్టపడి పనిచేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు చిన్న అరమరక లేకుండా కూడా మనందరం ఒకే తాటి మీద ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, నేను ముఖ్యంగా కొంతమందికి మాత్రం చెప్తా ఉన్నా, చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తా ఉన్నారు. ఓపిక కొంతవరకు ఉంటుంది. మన పార్టీలోనే ఉంటా చేయటం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నా. నచ్చకపోతే రండి, మీకు కావాల్సిన పనులు చేయించుకోండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండల పార్టీ నాయకులు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, అలాంటివి వస్తే మాత్రం మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గారు కూడా ఇంకొక 2 సార్లు వాళ్ళని చూసి వాళ్ళ మీద మీరు ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మనం ఏదో బాగుంటా కూర్చుంటే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయింది, దాని తర్వాత అందరం సంకనాగిపోతాం. మీ ఇష్టం చెప్తున్నా కాబట్టి ధైర్యంగా ఒక్కడు నియోజకవర్గంలో ఒక్క నిమిషం, ఎందుకంటే ఎవరికైనా పనులు చేయడానికి రేయి బౌళ్ళు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది పడితే రాస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో కార్యకర్తల కష్టానికి కానీ అభివృద్ధి చేయడానికి ఒక అడుగు ముందే ఉంటాం, కానీ ఒక అడుగు ఎప్పుడు వెనకేయడం కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపు భవిష్యత్తులో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం మీరు ఏమారితే మాత్రం ఎవరు ఏం చేయాలో కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మన టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వారు కుక్కర నరసింహారెడ్డి గారు ఈ కొండేపు నియోజకవర్గానికి టైం కేటాయించినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వైసీపీ పార్టీ వల్ల మనం ఎప్పుడు మన అభివృద్ధి లేదు, అభివృద్ధి సంబరాలు జరుపుకోలేదని వెన్నుపోటని వాళ్ళు పొడిచారు, వెన్నుపోటు ప్రజలకు పొడిచారు, ఆడ తల్లికి పొడిచారు, చెల్లికి పొడిచారు. భవిష్యత్తులో అటువంటిది కాకుండా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందంజలో వెళ్తూ చక్కగా నాకు తెలిసి ఈ 24 నెలల్లో మనం నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉంటాను కార్యకర్తలకి, ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు నేను చూడలేదు. రైలు వచ్చింది, మాకు రిప్లైన్ వచ్చింది, తాగే నీళ్ళు వస్తున్నాయి, సాగు నీళ్ళు వస్తుంది, ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది, బయోగ్యాస్ వచ్చినాయి. అంటే చిన్న కరీంనగర్ నియోజకవర్గంలోనే అన్ని పనులు చేసుకున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటూ ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాటల్లో పోయిసారి గుర్తుందో లేదో ఒక తప్పుడు ప్రచారంతోనే మన పార్టీ అధికారులు కోల్పోయింది. ఆ తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు ఒక పత్రికలో చూసానండి. బిఎస్సీలో మొత్తం ఒక కులానికి సమాజానికి మొత్తం సీట్లు వచ్చిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం ఖండించకపోతే పోయినసారి మన అధికారం పోవడానికి ఒకటే కారణం, డిఎస్పీలో 37 మంది కర్నూలు దాని మీద చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇక్కడ అన్ని కులాలు ఐక్యంగా ఉంటూ అందరితో కలిసిపోతున్న తరుణంలో ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళ అధికారం రావాలని ఆలోచించేది. అయ్యా మీ మోసాలు 2019లో నడిచినాయి, కానీ
20 అటువంటి ఆటలు మేము సహకరించాం. మా కార్యకర్తలైతే గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని ఖండించే పరిస్థితి సీరియస్ గా తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ, ఎక్కడ ఏదైనా జరిగితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోదరు చెప్పినట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో మనం తప్పుగా పెట్టుకోకుండా ఏదైనా ఉంటే మీ అధిష్టానం దృష్టి తీసుకురండి. నేనైతే జిల్లా అధ్యక్షుడిగా నిస్వార్థంగా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీ నాయకులు చెప్పండి, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మా దృష్టికి వస్తే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. నేను ఎవరి పెడుతున్నాను, నన్ను పార్టీ అధ్యక్షుడు ఉన్నందుకు మటుకు చెప్పేస్తుంటే పార్టీ అడుగుల కోసం కృషి చేస్తాను తప్ప ఎక్కడ తప్పులు మీ అందరూ తెలియజేస్తూ కానీ వార్డు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇది చాలా క్రూషియల్ ఉంటుంది. నా పంచాయతీలో 40 ఏళ్ళతో గెలిచాం మేము ప్రతిపక్షంలో. వాళ్ళు 100 ఓట్లు తీసేసంటే ధర్మాగరం. కాబట్టి సీరియస్ తీసుకోమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారు, సత్య గారు, కొట్టేపి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సార్. జై హింద్. నమస్కారం. ఒక విషయం ఏంటంటే విధ్వంసం నుంచి వికాసం వైపు అనేది ఎన్డీఏ నినాదం. ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి ఈరోజు అభివృద్ధిని తీసుకొస్తున్నామంటే అది ఒక సమర్థ నాయకుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనాధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనేది మనం ఒక్కసారి చూసుకోవాలి. వీరికి తోడు దేశంలో 12 సంవత్సరాల ఏకఛత్రాధిపతిగా సుదీర్ఘంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు, సహకారం, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు వెలసి ఈ రాష్ట్ర వికాసం, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విజయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందా సత్య గారు చెప్పారు, ఉదయ గారు చెప్పారు, 2 ఏళ్ళు వెనుకబడి అంటున్నారు. ఎవరు వెనుకబడి వచ్చారు? 5 ఏళ్ళు నిన్ను భరించిన ప్రజలు నేను చేత్కరించారని చెప్పి అసహనమా? 2 సంవత్సరాలు తీర్పించారు, 5 సంవత్సరాలు పరిపాలించాలని తడవా టైం వేశారు. అది వెన్నుపోటీ మార్చుకుంటే ఎలా చెప్తున్నాను? మేము చెప్పాం, ఎన్నికల ముందు నుంచి సంక్షేమాన్ని ఇస్తాం, చెప్పిన విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నాం. అభివృద్ధిని చెప్పాం, అభివృద్ధిని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి కొండేరు అధికారులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒకసారి మా నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు R&B డిపార్ట్మెంట్ 45 కోట్ల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. జయంతి బాబు గారు గుర్తు చేయమన్నాడు. కొండేరు రోడ్డు 2018లో మనం శాంక్షన్ చేస్తే 7 ఏళ్ల తర్వాత మన 5 సంవత్సరాలు గుర్తు చేయమన్నారు. ఈ రోడ్డే కాదు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా 2018 గ్రామాల రోడ్లు ఉన్నాయి. 28 రోడ్లు 26 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు వాటికి రద్దీ వేగం లేకుండా పోయింది. అంటే అభివృద్ధికి చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం. మా నాయకులు కూడా అడుగుతారు, ఆ గ్రామంలో సిమెంట్ రెండేసారి మా ఊరు లేదంటారు. నేనేంటంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చోట్ల తిరుమల వచ్చాక మనం చేసాం. మిగతా గ్రామాల్లో మనల్ని అడుగుతారంటే, మన వాళ్ళు అడుగుతారంటే తెలుగుదేశం వచ్చింది కాబట్టి వేస్తారు, మిగతా వాళ్ళు ఏ కాదు మిమ్మల్ని అడుగుతున్నాం అని చెప్పి మన నాయకులు ప్రజలు కూడా అడిగే పరిస్థితి. ఈరోజు కొండేరు నియోజకవర్గంలో సుమారుగా 537 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం. నేను కూడా చేశాను రూపాయలు ఎక్కడ చూపించింది. ఒక R&B డిపార్ట్మెంట్లోనే 45 కోట్ల రూపాయలు చేశాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 112 కోట్లు చేశాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 12 కోట్లు చేశాం. హెల్త్ డిపార్ట్మెంట్లో 7 కోట్ల 60 లక్షలు. డ్రింకింగ్ వాటర్ రోడ్ల వాటర్ సభ్యుల్లో 24 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోల్స్ మార్చడం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ మొత్తం కలిపి 152 కోట్ల రూపాయలు. దీనికి అదనంగా సంగమేశ్వరం ప్రాజెక్టుకి 153 కోట్ల రూపాయలు వెలసి 532 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని మనం మంజూరు చేసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం, పురోగతి చేసుకోవడం 2 సంవత్సరాల విజయం చెప్పి సక్రమంగా తెలియజేస్తున్నాం. అంతేవిధంగా 500 కోట్ల వైపు సంక్షేమాన్ని కూడా మనం ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నేను చెప్తున్నాం. ఒకసారి తీసుకుంటే ఈరోజు
ఆక్వా రైతుల రూపాయలకే విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీ దాదాపుగా 16 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎఫ్సీ 200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేస్తూ ఆ 200 ఇచ్చడానికి పిఎం సూర్య గారి కింద సోలార్ రూఫ్ టాప్ వేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మనం సంక్షేమంలో సూపర్ 6 లో మొదటి ఎన్టీఆర్ భరోసా పేదల సేవ 1వ తారీఖు ఇస్తున్నాం. అప్పటిదాకా ఏదో జరిగింది 1వ తారీఖు మీరు ఇవ్వలేదని చెప్తే నానా ఎన్నికల సమయంలో కూడా చేశారు. ఈ రోజు స్వర్ణగ్రామ సిబ్బంది ద్వారా 1వ తారీఖునే అందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ మన నియోజకవర్గంలో మనం 40,000 మందికి మనం నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. తల్లి మండలం ద్వారా మొత్తం మీద 33,000 మందికి 40,000 కోట్ల రూపాయలు జరిగింది. ఆ రోజు 2 పిల్లలు కూడా ఇస్తా ఉన్నారు. ఈ రోజు మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతకంటే ఆయన ఇద్దరు ఒకరికి ఇస్తే మనం ఎంతమందికి ఉంటే అంతమంది కూడా ఇస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. 4,000, 6,000, 10,000, 15,000. నేను ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో సామాజిక న్యాయ శాఖ మీటింగ్ లో ఇంత మొత్తం పెన్షన్ ఇస్తుంటే నాయుడు గారు గ్రేట్, నాయుడు గారు బిజినెస్ గ్రేట్ అని చెప్పి అక్కడ వచ్చిన మిగతా రాష్ట్రాల మంత్రులు అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం అనేది ఒక గొప్ప నిదర్శనం చేస్తున్నాం. అన్నదాతలకి పిఎం కిసాన్ కూడా భారతదేశంలోనే అత్యధికంగా 20,000 రూపాయలు ఇస్తున్నట్టు ఏదైనా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు అండగా ఉన్న రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం సాధించేదని తెలుగుదేశం పార్టీలని ఎన్డీఏ ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు దీంట్లో 2 పథకం ద్వారా ప్రతి ఒక్క ఆడపడుచుకు 3 సిలిండర్లు సకాలంగా సద్వినియోగం చేశాం. ఇంకా కూడా చెప్తున్నాం, ఎవరికైనా ఈకేవైసీ చేయకపోతే చేసి ఆ వచ్చేటువంటి మన అటెండ్ అయ్యి గ్రీవెన్స్ అటెండ్ అయ్యి అందరికీ ఇవ్వమన్నా కానీ తెలుగుదేశం పెన్షన్ లో పక్కపక్క రాష్ట్రాలకు పంపించి పక్కపక్క జిల్లాలో పంపించి మీరు క్యాన్సిల్ చేసేట్టుగా మేము చేయగల అర్హత ఉన్న ఎవరికైనా మిస్ అయితే మీ స్వర్ణగ్రామ కార్యాలయంలో మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ గ్రీవెన్స్ ఆన్సర్ చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం నేను ధైర్యంగా చెప్తున్నాం. ఈ రోజున ఇప్పుడే ఉగ్రవలసింహారెడ్డి గారు చెప్పారు, పోయిన సంవత్సరం ఎన్నికల ముందు 35 మంది కమాండ్ డిఎస్పీలకి పోలీసులు ఇచ్చారని తప్పులు ప్రచారం చేసి కుల ద్వేషాలు ఎత్తుకుంటే ఈ రోజు మళ్ళీ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళగా ఇచ్చారని ప్రచారం చెప్తారు. ప్రతి ఒక్క డిఎస్సీ కూడా మేము సమాధానం చెప్తున్నాం, అధికారులు చెప్తున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్తూ ఆ రిజర్వేషన్ లో వాళ్ళకి ఇస్తుంటే ప్రతి కేసు బై కేసు విద్యార్థికి ఆన్సర్ చేస్తా ఉంటే ఈ రోజు కొత్తగా తెచ్చింది మీరు కమ్మోళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ కోటా ఇచ్చేందుకు. ఒక్కసారి చూసుకుంటే కాపులు 16 మంది, రెడ్డి 10 మంది, కమ్మ 9 మంది, వైశ్యాస్ 2, క్షత్రియ 2, బ్రాహ్మణ 2, ముస్లిం 1. ఈ 42 డిమార్కేషన్ ఇస్తే మీరు మాట్లాడేది కమ్మోళ్ళకి ఇచ్చారని మాట్లాడతారు. ఒకరోజేమో ప్రాపర్టీ కేసు అంటాడు, ఒకరోజేమో అన్యాయం చేశారంటాడు, ఇంకో రోజేమో కులాలు తీసుకొస్తాడు. ఇదే వాళ్ళ కుట్రలు. 2 ఏళ్ళు అయింది, మీరు అందరూ అడుగుతారు మిమ్మల్ని ఒక రోజు పార్టీ రానిలేదు, మమ్మల్ని మా మీద పోలీసులు కేసు పెడితే మీరు ఇదే పార్టీ రానిస్తే మీరు మాట్లాడతారు. మన నాయకుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి, అందుకోసం స్వేచ్ఛగా ఇస్తే వాళ్ళు విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పిపట్టాల్సిన బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. ఈ రోజు చూస్తుంటే యువకులను సాగు మన లోకేష్ గారు 21 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా 16,000 టీచర్లు పోషించారు, 6,000 కానిస్టేబుల్ పోషించారు. దాంతో పాటు 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే దాని ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చడానికి మార్గాన్ని సులభం చేశాడు. అభివృద్ధులు చేసుకుంటూ వాటిని ఇచ్చేదానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా మీ సొంత గ్రామ కార్యాలయాల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటి పరీక్ష పెట్టి ఉద్యోగాలు తీసుకుంటే 3 లక్షలు నిలుపులు చేస్తే ప్రైవేట్ కంపెనీలో డేటా పంపిస్తే ఇప్పటికి 1000 మందికి నేరుగా ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మీ సొంత గ్రామంలో నమోదు చేసుకుంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మా స్కూల్ ఆపరేషన్ కావాలంటే సొంత గ్రామాల్లో నమోదు చేసుకుంటే నైపుణ్యం ఫండ్ ద్వారా వాళ్ళని శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ ఎగ్జామ్ కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మేము చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం.
21 లక్షల ఉద్యోగాల కట్టుబడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, 4వది స్త్రీశక్తి. ప్రతి ఆడపడికి బస్సులు ఇస్తూ ఉన్నాం. మన జిల్లాకే చెప్పాం. ఈరోజు రాష్ట్రం అంతటా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు మన జనవరి డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగులు దివ్యాంగ శిక్షణ ఫ్రీ బస్ వస్తే 100 రోజుల్లో క్యాబినెట్ తీసుకొచ్చి అమలుపరిచి ఉగాది నాడు భాగంగా దివ్యాంగులు కూడా వచ్చిన బస్సుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని తెలియజేస్తున్నాం. ఈ రోజు రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వాల మీద భయపెడితే మన మీద మీ ఫోన్లో మీరు అప్లోడ్ చేసుకుంటే రేషన్ కార్డు మీకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఎన్నికల ముందు చెప్పాల ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా మనం నిధి వాళ్ళకి నిధులు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలు 30 రూపాయలు ఇచ్చిన, 4,000 రూపాయలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం. ఈ రోజు 20,000 రూపాయలు మత్స్యకార సేవ కూడా మనం ఇస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం హౌసింగ్ విధానంలో కూడా మీ అందరూ కూడా చెప్తారు. 2018లో మనం ఇల్లు కట్టుకుంటే ₹1 పడితే గత ప్రభుత్వం ఆ ఇంటికి ₹1 ఇబ్బంది పడింది. కానీ ఆ దుర్మార్గులు ఏం చేశారంటే ఇక్కడ ఇల్లు లేవని చెప్పి ఈ నిధులు పక్కన పట్టించారు. ఆ నిధులు ఇవ్వలేదని చెప్పి మా నాన్నని అడుగుతున్నారు. కానీ అక్కడ నిధులు లేకుండా చేసిన వల్ల ఆలస్యమైంది. ఆ డబ్బులు కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సాయశక్తిగా కృషి చేస్తున్నారని చెప్పి ఇస్తారని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా గత ప్రభుత్వం మంజూరు వాళ్ళలాగా మనం ఈ బిల్లులు ఆపడంలో ఈ రోజు వాళ్ళ బిల్లులు రెగ్యులర్ గా కట్టుకునే ఇంటి ప్రకారం మనం బిల్లులు చెల్లిస్తున్నామంటే వాళ్ళలాగా విధ్వంస పరిపాలన, వాళ్ళలాగా రాజకీయ కక్ష సాధింపులు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, ఆ విధంగా చేయకుండా వారి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇస్తున్నాం తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దేశంలో అయిపోయినటువంటి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ రోజు కూడా అమరావతి మీద విషయం చెబుతున్నారు. అమరావతి ఎందుకు కోపమంటే మీ చరిత్రలో అమరావతి రూపకర్త ఎవరు అంటే చిన్నపిల్లలు చెప్తారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ పేరు ఉండకూడదని ఏమైతే ఈ రోజు కూడా ఎదురు చేస్తా ఉన్నారు. అదే మొన్న కూడా వాళ్ళ కార్యక్రమం తీసుకొచ్చి మాకు అన్యాయం జరిగింది మాట్లాడారు. తర్వాత బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతులు చెప్పారంటే వాళ్ళు ఎంత పుట్ట చేస్తున్నారో మీకు తెలియాలి. అమరావతి రైతులు అయితే 20 స్వాగతం వాళ్ళకి 65 లక్షల రూపాయలు ఎదురుగా వాళ్ళకి వసూలు చేసినటువంటి నేరంలో మా నేరంలో ఈ రోజు అమరావతితో అనుబంధాన్ని సాగు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పెడితే ఒక నెల్లూరు నుంచి మంత్రి ఉండి ఛాలెంజ్ చేస్తాడు. త్వరలో అసెంబ్లీలో అరసేపులో సీట్ అని మాట్లాడతాడు, పైసలు మాట్లాడతాడు. ఎక్కడున్నాడు అర్థం కాల. ఈ రోజు మంత్రి రామానాయుడు అనామీసా ముఖ్యమంత్రి గారి ఆశలు కనుగొనగా చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. మన వెలుగుల ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ రోజు నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ పోటీ చేసిన మన వెలుగుల తిరుగుతున్నాడు. ఆయన పోయి సభ పెట్టి చప్పట్లు కొట్టించాడు. మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఎప్పుడైతే కొట్టిస్తాం, బడ్జెట్ ఉందని కేటాయిస్తున్నారు. 2 మాట్లాడుతున్నారు విషయం రాయితండి. ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు నీళ్లు ఇచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. నల్లమల సాగర్లోకి ఈ సీజన్లో నీళ్ళు ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో ఇరిగేషన్ విషయంలో మన ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ నీళ్ళను 0.6 TMCలు ముసిగి ఇచ్చి వారు మన ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. అదే విధంగా ఆ ప్రాంతంలో వెలుగువారి పాలన దగ్గర 24 లక్షల రూపాయలు పెట్టి ఎస్కేప్ చాలా నిర్మాణం జరుగుతుంది. మొన్ననే వారి కింద గేట్లు కూడా పెట్టారు. ఏ కష్టకాలమైనా నాగార్జున సాగర్ నీళ్లు ముసిలో తీసుకొచ్చేందుకు సర్వసిద్ధంగా చేయడం కూడా జరిగింది. నీటి కేటాయింపులు కూడా జరిగాయి. నేను గొప్పగా చెప్తున్నాను. ఒకప్పుడు లేని దాన్ని మన నేర్చుకుని హక్కుగా తీసుకొచ్చారని కూడా చెప్తున్నాం. ఇంతేకాదు పాలేరు కూడా 0.6 TMCలు వెలుగుల నుంచి నీటి కేటాయించడం జరిగింది. ఆ నీటి కూడా కడిగి నుంచి ఏ చెరువు పులగడు మీ చెరువు పాలేరుపల్లి చెరువు నుంచి మన పాలేరులోకి నీళ్లు తీసుకొచ్చే చాలా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. 6 ప్రాజెక్టుకి ఈ రోజు 163 కోట్ల కేటాయింపు చేయడమే కాకుండా వెలుగుల నుంచి నీటి కేటాయింపు కూడా చేసి నీళ్లు లేని మన పుణ్యదేవతానికి అవకాశాలు కల్పించే కృషి చేస్తున్నది అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందులో నాకన్నా ఎక్కువగా వారు ఫాలో అప్ చేసిన తెలియజేస్తున్నాం.
ఇంతే కాకుండా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్ట హద్దుల మీద రాదు పాస్ పుస్తకాల బొమ్మ ఇవన్నీ చేసుకొని మనకి భూములు కూడా కొనకుండా 10,000 కట్టించి 1 సెంటిమెంట్ అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తిని తరిమి కొట్టిన పరిస్థితుంది. ఈ రోజు భూముల సమస్యలు ఉన్నాయి. మన ప్రాంతంలో చుక్కల భూములు పోయినసారి ఇచ్చారు, మళ్ళీ చేస్తున్నాం. జరుగుమల్లి కొండే ఉన్న గర్భగడ్డగా కూడా ఈ రోజు మనం ప్రపోజల్ పంపించిన తొందరగా కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. ఇక మిగిలిపోయిన గయాల భూములు కూడా కొండే పండగలు జరుగుమల్లి మరియు ఇప్పుడు ప్రాంతాలు ఉన్నటువంటి గయాల భూముల సమస్య కూడా ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. ఈ సమస్య కూడా పరిష్కరించగలిగినట్లయితే మన రైతులకి చాలా వరకు అనే వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సింది. ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు, ఈ గయాల భూముల సమస్యని కొండేటి మోడల్ ముందు స్టడీ చేసి వాటిని పరిష్కరిస్తే ఈ మోడల్తో రాష్ట్రంలో మిగిలిన పొరపాటు కూడా ఇది ఒత్తిడి చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అధికారులు వాటి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సమగ్రంగా కలెక్ట్ చేసి విశ్లేషణ చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ విషయంలో సంజయ్ ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వైద్య రేపు ఈ సమస్య వస్తుందని హెల్త్ డేటా అనాలిసిస్ చేసి వాళ్ళని అలర్ట్ చేసే విధంగా ఈరోజు మొదటి గొప్పగా చేశారు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా. అది తొందరలోనే ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టుబడి కాబట్టి మన జిల్లాలో కూడా మార్కాపురం ఏర్పాటు చేయడం, కందుకూరుని అద్దగిరి మన కలవడం ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కందుకూరు ఆటల రామాయపట్నం ఉన్నటువంటి పోర్టు, అదేవిధంగా ఇండోసా పరిశ్రమ, ఆ పక్కనే ఉన్నటువంటి బీపీసీఎల్ పరిశ్రమ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు ముఖ్యమంత్రిగా తీసుకోవడం కూడా జరిగిందని నేను తెలియజేసుకుంటూ ధనమండలో కూడా మనకి బీడీఎల్ పరిశ్రమ ఇవ్వడం జరిగింది. మన దురదృష్టంగా మన ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేకపోవడం అయినప్పటికీ కూడా ఉయ్యాలుగా ఉన్నటువంటి భూముల కోసం అన్వేషణ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ తెచ్చడానికి చిత్తశుద్ధిగా ఉన్నామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకి ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కూడా పిఎం సూర్య కింద రూఫ్ టాప్ సోలార్ అమరుస్తున్నారు. బీసీ కుటుంబాలు కూడా రూఫ్ టాప్ సోలార్ ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా పూర్తి స్థాయి అందిస్తున్నాం. ఇందాక అన్నా క్యాంటీన్ అడిగారు, నియోజకవర్గానికి ఒకటే అడిగారు కాబట్టి అది సింగరాయకుండా పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ ప్రాధాన్యతగా మనం తీసుకుంటామని తెలియజేస్తూ రైతు బజార్ కూడా సింగరాయకుండా మంజూరు అయింది. మనం టమోటాలో కూడా మనం స్థలం అనుకూలమైన స్థలం ఉంటే టమోటాలో కూడా రైతు బజార్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మనకి ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చిన తర్వాత పంచాయతీలో అభివృద్ధి సంక్షేమ ట్యాక్స్ వస్తుందో పాటు పంచాయతీలో కూడా డ్రైన్ సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని సంకల్పించున్నారు. దాని ప్రకారం మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మిగిలిన గ్రామాల అభివృద్ధి పోయినసారి మనం ఎక్కువ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అప్లై చేయడం జరిగింది. సర్పంచ్ సహకారం లేదు. అందువల్ల రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా అన్ని సర్పంచులను గెలిపించుకుని మనం ముందుకు పోగలిగినప్పుడు పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధి మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు బలంగా తీసుకెళ్తాం. మన ప్రభుత్వ ఆలోచనని ఆశయాన్ని మనం మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర సహకారం, జనసేన తోడ్పాటు, ముఖ్యమంత్రి గారి సమర్థత, పరిపాలన దక్షత ఈరోజు 10 లక్షల కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో అభివృద్ధిని వడ్డీ పెడుతూ అప్పు వేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని నడిపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇంత సమర్థ నాయకత్వం ఇంకా 15 మంది రాష్ట్రంలో ఉంటేనే ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వస్తుందనేది మన ఉప ముఖ్యమంత్రి గారి ప్రతి సందర్భంలో వారు చెప్తున్నారు. వారే కాదు మనందరం కూడా ప్రభుత్వ అభివృద్ధి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం బాధ్యతలను తెలియజేసుకుంటూ ఈరోజు పొగాకు గురించి మనం అడిగారు. పొగాకు రోజు పెద్ద రామచంద్ర ఉన్నప్పుడు కూడా మార్పుల ద్వారా కొనుగోలు చేయడం కావచ్చు, 15లో పొగాకు కష్టాలు అన్నప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చిన చేసినప్పుడు కావచ్చు మనం చేయడం జరిగింది. ఇప్పుడు మన పల్లి రైతులు ఆదుకున్నారు.
మొన్న విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారు, ఆ రోజు నేనున్నాను, వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వారితో కూడా మాట్లాడడం జరిగింది. మాకు అత్యధికంగా పొగాకు రైతులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, బయర్స్ వాళ్ళని పర్చేజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒత్తిడి చేయండి టొబాకో పడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో ఆర్థిక శాఖలో కూడా మనం మాట్లాడని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారితో కూడా నేనే చొరవ చేసుకుని ఏర్పాటు చేస్తున్నాను. అంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు రైతు సంఘాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అర్జీలు తీసుకొచ్చి పేపర్లు వేస్తారు. మనం ఫలవంతమైనప్పుడు పనిచేసి చూపిస్తారు. దీని విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లాలోని అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ఏంటంటే ఒక సందర్భంలో వాళ్ళు ట్యాక్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్సెస్ కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్ మీద ట్యాక్సెస్ కానీ, వీటన్నిటి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మన కామర్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మాట్లాడడం నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఇదే విషయం చెప్పారు. మీరు ఇది కూడా చేసి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందువల్ల ఎక్కడ రైతుల కష్టాల్లో ఉన్నా ఇది రైతు ప్రభుత్వం, రైతు కుటుంబం మంచి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమాన్ని కట్టుకున్నాం. ఈరోజు ఉన్నా కానీ, ఈరోజు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని విషయాలు వస్తున్నారు. పొగాకని మనం నేరుగా పనేటువంటి కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మనకి మంచి జరిగేదానికోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది, కట్టుబడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 2 సంవత్సరాలు విజయోత్సవ కార్యక్రమం ఇచ్చి మీ అందరూ కూడా ఒకటే చెప్తాను. తొందరలోనే హౌసింగ్ కూడా మీరు పెట్టుకున్నట్టు వస్తున్నాయి. అవి కూడా మీ దగ్గర ఉండి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు దయచేసి మీ అమ్మాయి వాళ్ళకి ఇళ్ల స్థలాలు రావాలి, అర్జీ ఇవ్వాలి. మనకి స్కీమ్ వస్తాలు ఇద్దాం అనుకుంటున్నారు, తప్పనిసరిగా మీ అమ్మాయి వాళ్ళకి మీరు అర్జీ ఇచ్చినట్టయితే వాళ్ళు పోర్టల్లో అప్లోడ్ చేసినట్టే మీకు ఇళ్ల స్థలం ఉంది, నీళ్ళు ఉంది అనేది గవర్నమెంట్ గుర్తిస్తుంది. అందువల్ల మన స్కీమ్ వస్తే అప్లై చేద్దామనేటువంటి ఎక్కువ మంది ఉండొద్దు, వాటిని అప్లై చేసుకోండి అని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పదాన్ని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా స్వర్ణ గ్రామ ఉద్యోగస్తులు పంపిణీ చేస్తున్నారు. మీరు దగ్గరే ఉన్న బెనిఫిట్స్ మీరు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఏ సంక్షేమాలైనా కానీ మీకు అది మిస్ అయితే స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేయండి. ఆ గ్రీవెన్స్ కి అటెండ్ అయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళలాగా వంకలు పెట్టి ఎత్తేసే సంక్షేమం లేవు. గతంలో కన్నా మనం వాళ్ళకన్నా మెరుగైన సంక్షేమం ఇస్తున్నాం. వెన్నుపోటు అన్నాడు, ప్రజల మీదనే చిత్కరించుకున్నాడు. ఈరోజు కులాల మీద ముద్రపడుతున్నాడు, అమరావతి మీద చక్కెర చెప్తున్నాడు, అటు మద్యం మీద దోపిడీ చేస్తున్నాడు. ఈ మద్యం దోపిడీలో రేపు ఆయన లోపల పోతాడనే సంగతి మర్చిపోతున్నాం. ఎంత ఆయన పిఎంఏ 1000 కోట్లు వస్తున్నాయి. మూలాలు వాళ్ళు ఇంటికే వెళ్ళి ఈరోజు నువ్వు చేసి కామంటూ లేదు, నువ్వు మిత్రులు చెప్పే పరిస్థితి కాదు. ప్రజలు చిత్కరించారు. 154 వచ్చాయి, 30 సంవత్సరాలు అన్నావు, నేను పరిమితం చేశాను 11కి. నువ్వు కూడా ఈరోజు మా గవర్నమెంట్ విమర్శించే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకుంటూ ఇక్కడ వాళ్ళు బయటకు వస్తున్నారు. ఏం చేస్తే మీరు బయటకు వస్తే నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి అభివృద్ధిని సంక్షేమాన్ని చేసేటువంటి వ్యక్తి సపరి పరిపాలన దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా మీరు విజయం సాధించి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి చేరవ చేసేదాన్ని మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముందు స్టేజ్ ఎక్కి తీసుకుంటారు. భోజనానికి వెళ్ళాడు.
పార్టీ